లేఖనాన్ని గురించి బోధిస్తే బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. కనుక ప్రియ సోదరుడా సోదరి నారు నాటుతున్నారట. ఏం చేస్తున్నారు వారు? నారు నాటుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారి సప్లై, విత్తనాల సప్లై, ట్రాక్టర్ సప్లై, ఎరువులు సప్లై, వ్యభిచారం, సినిమాలు, టీవీలు, లేక మరి కోడి పందాలు, పేకాట్లు, దుష్ట కార్యాలు చేసే వారికి అందరికి పాపము వలన వచ్చు జీతము మరణం. దుష్టులు, దేవుని మనుషులు, జనులు అందరూ పాతాళములకు దిగిపోవద్దు. ఎక్కడ దిగిపోతారు? పాతాళమే గతి, పాతాళమే గతి. అతను అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహాము నా ఎందుకు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో నుంచి నా నాలుకలు చల్లార్చు, నా తండ్రి అని పిలుస్తున్నాడు అబ్రహాము. ఓ నా కుమారుడా అని ఆయన సంబోధిస్తున్నాడు. ధనవంతుడి వలె జీవిస్తే ధనవంతుడికి గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. కనుక ఏ మార్గంలో ఉన్నావు ప్రియ సోదరుడా సోదరి? నేను ప్రశ్నిస్తున్నాను. ఏ మార్గంలో ఉన్నావు? ధనవంతుడి పోయిన మార్గమా, లేక రాత్రి పోయిన మార్గమా? ఏ మార్గమా? మరణ మార్గమా? ఎక్కడ నిత్యత్వాన్ని అనుభవించడానికి నీ ఆత్మ సిద్ధం చేసుకుంటున్నావు, నీ ఆత్మ సిద్ధం చేసుకుంటున్నావు. కనుక ప్రియ సోదరుడా సోదరి, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేవారే నా రాజ్యంలో. కనుక ఇదిగో పరలోకమందు తండ్రి చిత్త ప్రకారం అంటే చిత్తవాన్ని ఎందులో రాసిస్తాడు. దీని ప్రకారంగా నీవో నేను జీవించాలి. లేకపోతే పరలోక మహిమానికి పరలోక రాజ్యంలో చేరడానికి అవసరం కాదంత సులువైన పని కాదండి పరలోకం అంటే. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, సోదరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కానీ దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యం వీళ్ళు ఇతరండి బతుకులు ఎలా మారుతాయండి? ఎలా మారుతాయి? కనుక ప్రియ సోదరుడా సోదరి, నీ ఎలా నడుస్తావు దేవునితో? దేవునితో నడిచేది నీకు. అదిగో లోతు దేవునితో, ఎవరండి? నోవహు దేవునితో భక్తిహీనులు కూడా ధన సమృద్ధి కంటే నీటితో కూడిందే శ్రేష్టం. కనుక ప్రియ సోదరుడా సోదరి, జాగ్రత్తమండి అన్యాయం పనులు చేయదు. యేసు నీ కోసం నా కోసం నీ పాపం నిమిత్తమై నా పాపం నిమిత్తమై అది ఒక కలవర శిలువలో మరణించాడని. ఆయన శిలువ మీదకి వెళ్ళి మన పాప భారం అంతా ఆయన మోస్తాడు. ఆయన మోస్తాడు. మన తలతో చేసిన పాపాల కోసం ఆయన తల మీద ముండ్లకిస్తాం. మన చేతులతో చేసిన పాపాల నిమిత్తము ఆయన పరిశుద్ధమైన చేతుల్లో వాస్తవనీకుడు. మన పాదాలతో చేసిన పాపాల నిమిత్తం ఆయన రెండు పాదాలు కలిసి కొట్టబడింది.
మన హృదయంతో చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రక్కలో బల్యం పోటు పొడవబడి కనుక ప్రియ సోదరుడు సోదరి మన పాపం నిమిత్తమే యేసు మరణించి రక్తం కార్చాడు. ఎందుకోసం ఆ నీతిమంతులటువంటి దేవమర్చి సేవలు అనుభవించాడంటే అది పాపుల కోసం. ఎవరి కోసం అండి? పాపుల కోసం అనుభవించాడు. కనుక ప్రియ సోదరుడు సోదరి నీ ఇప్పటి దేవుని సంధి గుండపాటుని ప్రభు పాదాల మీద ఒరిగి మరి నీ కోసం 2000 సంవత్సరాల క్రితం సిలువలో ఒరిగిపోయినటువంటి పాదాల మీద ఒరిగి దేవా నేను పాపిని, తల్లి గర్భంలో నేను పాపంలో జన్మించాను, జన్మ పాపిని అని. ఎవరు? జన్మ పాపిని. తర్వాత కర్మ పాపిని. ఎన్నో పాపాలు మరి వీటిని బోధించానంటే పాపం గురించి బోధించానంటే ఈ విధంగా కలిగి చూపించాను. కానీ ఒక్కొక్కటి వివరించానంటే మూడంత ప్రసంగం ఎన్నో పాపాలు మానవ హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఇలాంటి పాపంలో చనిపోయి చనిపోతారండి మానవుడు. పాపం వలన వచ్చి జీతం మరణం, భయంకరమైన నాశనానికి వెళ్ళిపోతారు. అజ్ఞానుడు పురుగు నరకమున్నది నిరతముంటుంది